ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ నల్గొండలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధానం ఎలా ఉంది, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానం ఎలా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? శంకర్. ఏం చేస్తుంటారు సార్? నేను కార్ డ్రైవర్ని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం అభిప్రాయం సార్, ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టి కార్లు చూపు ఎట్లా ఉండే 1000 కార్లు ఉన్నాయి, ఆడబడి ఉన్నాయి. ఏం చక్కదాను ఫ్రీ బస్సు పెట్టి వాడంతంగా చేసిండు. ఇవాళ ఏంది రాజకీయమే అట్లా లంగ రాజకీయం అయిపోయింది. కేసీఆర్ ఏమో మొత్తం సుఖంగా చేసిన ఆయన అట్నే ఉంది, ఈయన అట్నే ఉంది, ఇంకా ఘోరం ఇంకా ఆయన. అంటే ఇప్పుడు ఈ ప్రజలకి 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులు కానీ ఎలా అందుతున్నాయంటారు? ఏ లేవు. ఇండ్లని పెట్టి ఇండియన్ ఇంతవరకు రాలే. ఏ రేషన్ కార్డు అని రేషన్ కార్డు ఏడ వచ్చినా ఏం రాలేదు. ఆడ చేసిన పనులు ఏముంది, ఆడ అసలే రేషన్ కార్డు వెళ్ళిపోయినోడు ఇక్కడ పెట్టిండు. కానీ కరెంట్ ఫ్రీ అవుతుంది, బస్సు ఫ్రీ, ఇంకోటి గ్యాస్ కూడా పడుతున్నాయి. డబ్బు 6 గ్యారెంటీలు అయితే అన్నట్టు కొన్ని జరుగుతున్నాయి, ఇంకా కొన్ని టైం పడుతుంది, కొద్ది టైం పడుతుంది. ఇక ఈయన కూడా అప్పు చేసిపోయింది సార్, అప్పు చేసిపోయాడు, అడ్డగోలుగా అప్పు చేసిపోయింది. మాత్రం ఈయన మాత్రం ఏం చేస్తారు చెప్పి, నేను ఇంటికెళ్ళి తెచ్చిపెట్టేది కదా, మన ప్రజల మీద గుంజాలు పెట్టాలి. మనం ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎంత అభిప్రాయం ఉన్నా ఒక గరీబోడు భూమి కొనే కాలం లేకుండే, ఎవడన్నా అసలు ఎవడన్నా ఎదురు మాట్లాడలేకపోయేది. అంత ఘోరం ఉండేవారు, అంత దొరల పరిపాలన ఉండేది, మొత్తం దొరల పరిపాలన. ఇంకా కొద్దిగా ఈ నయమే లే, ఇంకా చెప్తారు ఈ గ్యాస్ అని ఇది అని ఏదని, ఇంకో నయమే గరీబులకు అంతో ఎంత ఆయనకి ఏముంది. 200 ఎకరాలు అంటే 200 ఎకరాలు రైతు బంధు చేసి, ఇక నీకు నాకు 6 ఎకరం ఉంటే గాయ 6 ఎకరం పడే, ఒక 5 ఎకరాలకే ఇస్తుండే. మల్లారెడ్డి పటేల్కి 800 ఎకరాలు ఉంది. ఎన్ని డబ్బులు వచ్చాయి రైతు బంధు. వాళ్ళ మొత్తం అంటే మల్లారెడ్డికి ఒక్కడికి కాదు, వాళ్ళందరికీ అంతే. వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళంతా వరకు అంతే గుట్టలు కొండలు మలుపుకొని ఒట్టిగేయాలి. ఇప్పుడు ఇంకోటి గుట్ట ఉంది సార్, ఆ గుట్టను కబ్జా పెడితే నువ్వు రైతు బంధు దింగుతుంటే పంట పడకుంటే ఏంది లక్షలు వస్తుండే. మన అభిప్రాయం కదే సార్, మరి ఏం చెప్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు లక్ష్మీనారాయణ. ఏం చేస్తుంటారు సార్? నేను కార్ డ్రైవర్ని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు చాలా మంది 6 గ్యారంటీలు అమలైన కార్లు ఏమంటే ఆయన ఎక్కే 1.5 year కూడా కావట్లేదు. అవన్నీ ఎట్లా హామీలు ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు చెప్పండి. 10 years పరిపాలించిన కేసీఆర్ గారు ఏం చేశారు? ఆయన అన్ని హామీలు చేసిండా? కొన్ని చేయలేదు కదా. ఫ్రీ బస్ అని ఇంతసేపటికి ఫ్రీ బస్ మీద అందరు పడుతున్నారు. ఫ్రీ బస్ ఎవరు ఎక్కుతారండి? నిరుపేదలు ఎక్కుతారు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరన్నా ఫ్రీ బస్ ఎక్కుతారా? ఇప్పుడు నువ్వు ఫ్రీ బస్ పెట్టినా కూడా ఉన్న వాళ్ళకి ఎవరు బస్సు ఎక్కరు, కార్లనే పోతారు. వాళ్ళు దాని స్తోమత ఉంది కాబట్టి కారు తిరుగుతుండు. ఉదాహరణకు ఇప్పుడు మహిళలు చాలా మంది ఫంక్షన్లకు ఫ్రీ బస్ ఎక్కిపోయి వస్తున్నారు. ఇప్పుడు నా భార్య ఉంది అనుకోండి, నేను ఫంక్షన్ పోవాలని నేను పోలేను, ఆయన పంపించాను అనుకోండి. మాది సూర్యాపేట సొంత ఊరు, నల్గొండ సూర్యాపేట 100 రూపాయలు టికెట్, రాను 100 రూపాయలు మిగులుతున్నాయి కదా. అవి ఇంట్లోకి పనికి వస్తాయి కదా. ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా కూడా అన్ని సాటిస్ఫాక్షన్ ఎవరు చేయలేరు. ఫ్రీ బస్ అంటే చాలా మహిళలకు మంచి పథకం అది. కాకపోతే అందరు ఫ్రీ బస్సు వాళ్ళు ఏమి ఉపయోగం లేదంటారు, కానీ పేద మహిళలకు చాలా మంచి పథకం అది. అంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే అద్భుతంగా ఉంటుంది, లేకుంటే అంత చాలా అద్భుతంగా మంచి పథకం అది. మెయిన్ నిరుపేదలే కదా బస్సులు తిరిగేది. ఎవరు తిరుగుతా చెప్పండి? ఉన్నోళ్ళైతే ఎవరైతే అందులో తిరగారు కదా. కొన్ని ఇప్పుడు కొన్ని లక్షల వేల కోట్లు బ్యాంకులకు రాయితీలు ఇస్తున్నారు. వాటిని ఎవరు ప్రశ్నించడానికి నాకు అర్థం కాదు. అంతేనా కదా? కొన్ని వేల కోట్లు బ్యాంకులకు రాయితీ ఇస్తున్నారు. ఇప్పుడు వాడేవాడాడు అన్ని వేల కోట్లు ఆయనకి రాయితీ ఇచ్చారు. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది? మన భారతదేశ ఆర్థిక మూలాలను దెబ్బతీసిపోయింది కదా ఆడు. మరి అవన్నీ వరకు ప్రశ్నించారు నాకు అర్థం కాదు. ఓన్లీ ఈ పథకం అనేది మన మహిళల కొరకు మన రాష్ట్రం వరకే కదా ఇది. సో నేను అనేది ఏంటంటే 6 సంక్షేమ పథకాలు చేస్తాడో చేయడో కానీ కొన్ని ఫిల్ఫిల్ చేస్తున్నాడు. ఆ గల్లపేట కాలైనప్పుడు ఇంకా ఏం చేస్తాడు చెప్పండి? నీ జేబులో 10 రూపాయలు ఉంటేనే నువ్వు నాకు అడిగితే 1 రూపాయి వేయగలుగుతావు. అసలు డబ్బులే నువ్వు కదా, రూపాయలు లేనప్పుడు నువ్వు ఎటు వ్యక్తికి ఏం పెడతావు? విజయమల్ల అన్ని కోట్లు ఎగ్గొట్టిపోయాడు. ఆయన ఇప్పుడు ఏమన్నాడు? రెడ్ కార్పెట్ పేజ్ చేసింది మొత్తం గవర్నమెంటే కదా, సెంట్రల్ గవర్నమెంటే కదా. మన విదేశాలు పంపించారు, మన బిజినెస్ నడవట్లేవు. ఇప్పుడు అన్నీ నడుస్తూనే ఉన్నాయి ఇండియాలో. మరి ఎవరికి లాభం అది? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన అంటే మా చిన్నప్పుడు దొరల పరిపాలన అంటే మాకు తెలియదు, కానీ మా తల్లిదండ్రులు చెప్తుంటే వెనకడ తండ్రులు. కానీ లైవ్లో చూసిన ఇప్పుడు దొర అంటే ఎట్లుంటాడు, నియంత పరిపాలన. ఒక మినిస్టర్కు మాట్లాడే హక్కు ఉండదు, అసెంబ్లీలో మాట్లాడే హక్కు ఉండదు. ఓన్లీ పేరుకే మినిస్టర్. సో ఈ పలానాయనకి మినిస్టర్ అంతే, ఆయనకి ఎలాంటి రైట్స్ ఉంటాయి, ఆయన హక్కులు ఉంటాయి, అలా మాట్లాడడానికి లేదు. ఉదాహరణ తాటికొండ రాజయ్య ఓ దళితుడు ఉప ముఖ్యమంత్రిని చేసి
ఆయన ఏదో ఒక మెడికల్ కాలేజ్ పెడతాను ఒక మాట అన్నందుకు ఏమయ్యా రాజా నువ్వు చేస్తావా నీకు అంత ఉన్న దమ్ము అని చెప్పి అంత పెద్ద మీటింగ్లో ఆయన అవమానిస్తే తీసి పక్క పెట్టేసి ఇంతవరకు కూడా ఆయనకు ఇక అసలు ఏమైనా ఇచ్చిరా ఒక మినిస్టర్ మొన్న చేను కనుపల్లి టికెట్ కూడా ఇవ్వైతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ముజఫర్ అలీ. ఏం చేస్తుంటారు సార్? నేను హెచ్పి గ్యాస్లో మేనేజర్ని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బ్యాడ్ అండి అన్ని విధాలుగా. నేను హెచ్పి గ్యాస్లోనే పనిచేస్తున్నా. ఇప్పటికీ 4 నెలలు అయింది. ఎవరు సబ్సిడీలు వాళ్ళే, వాళ్ళతో రోజు మాకు గొడవలే. కస్టమర్స్ డబ్బులు పడతారు మీరు ఆపేసిరు. కస్టమర్స్ వచ్చి గొడవ పెట్టుకోవడం, ఈ గ్యాస్ పెట్టుకోవడం, రూపాయి రావట్లేదు, ఇంతకుముందు మీరే ఆపుతారు, మా డబ్బులు ఆపుతారు, మాతో గొడవ పెట్టుకోండి. ఇంకా ఈ బస్సు అంటారా, బస్సు వేస్ట్ పెట్టేసి ఆడవాళ్ళకి. ఇంకా ఇది పెట్టింది ఒకటి ఫ్రీ కరెంట్ ఒకటి అయితే అమ్మలు మంచిగా నడుస్తుంది. ఈ బస్సు ఒకటి మళ్ళీ నడుస్తుంది. మిగతా ఏవి కూడా కరెక్ట్గా లేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు అంటే ఆయన ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చిండు, కానీ ఇది ఒక ఇల్లు ఇవ్వడమే మిగతా అన్ని ఆయన బాగానే చేసి. ఆయన పరిపాలన సాటిస్ఫాక్షన్, కేసీఆర్ గారి సాటిస్ఫాక్షన్ ఒక్కటే, ఇళ్ళ కాడ ఒకటే ఆయన ఫెయిల్ అయ్యాడు. మిగతా ఆయన ఇచ్చిన హామీలన్నీ బాగానే చేసి. ఈయన ఇచ్చిన హామీలలో మంచిగా ఇచ్చిన హామీస్ కానీ నెరవేర్చలేకపోతుండు. మెయిన్ గ్యాస్కి డబ్బులు ఇస్తాడు అన్నాడు, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు ఏజెన్సీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఆర్టీసీ అంటే ఎట్లన్నా ఫ్రీ కాబట్టి వాళ్ళకి అప్పు పెట్టి ఫ్రీకి ఇస్తుండు, ఎలక్ట్రిసిటీ ఫ్రీ కాబట్టి ఇస్తుండు. కానీ ఆర్టీసీకి ఇది కాదు, గ్యాస్కి ఫ్రీ కాదు కదా, డబ్బులు వేస్తలేదు. 4 నెలల నుండి వాడట్లేదు. నమస్తే సార్. గిరిప్రసాద్. ఏం చేస్తుంటారు సార్? టీ స్టాల్ మాది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన కొద్దిగా ఇంచుమించు అటు ఇటు ఉన్నది. ఇప్పుడైతే ఏం లేదు, అభివృద్ధిలో ఏం అంత లేదు. హైడ్రా వల్ల చాలా దెబ్బతీసింది, ఎఫెక్ట్ అన్నది. వచ్చేదాన్ని కూడా మధ్యలో వాళ్ళు రాని కూడా పోతుర్రు. మరి ఇప్పుడు మన కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? ఇస్తా అంటారు కానీ ఇప్పటిదాకా ఏమి ఇవ్వట్లేరు. అన్నీ అందట్లే ఉంటుంది. టైం గ్యాస్కు అప్లై ఇప్పటిదాకా ఏం లేదు. అదే అమౌంట్ తీసుకుంటారు తప్ప ఏం కటింగ్ ఏం లేదు. 500 అంటారు కానీ 500 లేదు, 900 తీసుకుంటారు. గృహ వినియోగం అన్నీ అంటారు కానీ ఏం లేదు ఇప్పటిదాకా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అంతే, ఎవరిదైనా అంతే ఉంది సార్. ఏ ప్రభుత్వం అయినా అదే ఉంది, ఎవరి ప్రభుత్వం అయినా అంతే ఉంది. పెన్షన్లు అయినా కానీ ఏదైనా అంతే ఉంది. మధ్యలో మొత్తం చేసుకుంటారు అంతే తప్ప ఏం లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ముబీన్. ఏం చేస్తుంటారు సార్? పండ్ల అమ్ముతా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకైతే బాగానే ఉంది. ఈ విధంగా అంటే కరెంట్ బిల్లు 0 వస్తుంది, ఫ్రీ బస్ ఇది కొంచెం బాగానే ఉంది. టైం మంచిగానే ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంట. బాగానే కరెంట్ ఫ్రీ వస్తుంది, ఫ్రీ బస్సు 2. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయనది కూడా బాగానే ఉంది, ఇద్దరిది కూడా బాగానే. పెళ్ళి ఇది షాదీ ముబారక్ పైసలు వచ్చి బాగానే ఉంది ఆయనది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరేందర్. ఏం చేస్తుంటారు? జయశ్రీ డ్రెస్సెస్ షాప్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మంచిగా ఫ్రీ బస్సు, కరెంట్ ఉచితంగా, అన్నిటికీ దరఖాస్తు పెట్టారా? రాలే ఇంకా వస్తారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా మంచిగానే చేసి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. నా పేరు నరసింహ. ఏం చేస్తుంటారు సార్? నేను టైలరింగ్ చేస్తా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన అంటే ఆయనకి ఎలాంటిది ఎక్కడ వేసిన గొంగడ ఆనే ఉన్నది. చెప్పుడుకు మాటలు ఎన్నో దున్నే చెప్పిండు, మాయ మాటలు చెప్పిండు, గెలిచినా కూడా ఏ పనులు కూడా కావట్లేదు. అదే కేసీఆర్ ప్రభుత్వంలో అన్నీ అయినాయి. ఆయన అన్నాడు లేడీ ఆడవాళ్లకు 2500 అన్నాడు, ఉచితం ఇల్లు 5 లక్షలకు ఇల్లు ఇస్తా అన్నాడు, అన్నీ అన్నాడు. అంత కేసీఆర్ చేసిన పనులే ఈయన చేస్తుండు. ఇలా నల్గొండ అభివృద్ధి కావడం కారణం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే. మన రేవంత్ రెడ్డి చేసింది ఏమి లేదు. రేవంత్ రెడ్డి చేసింది ఏమి లేదు. ఆయన ఏమైనా చెప్పుడు మాటలకే ఉన్నాడు కానీ దేనికి కూడా ఏది కాదు. రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ బండు మొత్తం పడిపోతుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ యథావిధిగా మళ్ళీ కొనసాగుతుంది. ఏ పనులు చెప్పినా కూడా ఏది చేసినా కూడా హైడ్రా పెట్టి పబ్లిక్ని ఆగం చేస్తున్నాడు. ఎన్నో పోతాడు, ఢిల్లీలో కూకొని అన్ని అదే అంటాడు, అసెంబ్లీలో కూకొని అది చేస్తా అంటాడు. కరెంటు బిల్లు అన్నాడు, ఉచితం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. రైతులకు బస్సు పెట్టిండు. దేని పెట్టిండు? బస్సు ఆడవాళ్ళ కోసం పెట్టిండు. మేము టికెట్లు తీసుకొని మేము నిలబడాల్సి వస్తుంది, ఆడవాళ్ళని కూక పెట్టిండు. ఎందుకు పెట్టిండు? కాకుండా బస్సుని రేటు తక్కువ చేసేది ఉండే. లాంటిది కూడా లేదు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ పోయింది. కరెంటు బిల్లు అన్నాడు, కరెంటు బిల్లు పోయింది. ఏదీ లేదు. ఏమైనా చెప్పుడు మాటలకే పెట్టిండు కానీ ఎలాంటి అభివృద్ధి లేదు ఆయనతోటి. రేవంత్ రెడ్డి తోటి ఏమైనా పబ్లిక్ చూడబోతే కేసీఆర్ అంటాడు. 100 విధాల 99% కేసీఆర్ నయం. ఏదైనా పింఛన్ ఇప్పుడు ఇలా పింఛన్ అన్నాడు. వికలాంగులకు 6000 అన్నాడు, విధులు ముండరాళ్లకు ముసలోళ్లకు 4000 అన్నాడు. ఏది పింఛన్? ఏదీ లేదు. ఇవాళ మా మేరోళ్లకు ఇప్పటి వరకు కూడా ఇంత రూపాయి కూడా మాకు హామీ కలిగేలే. బీసీ బంధు అన్నాడు, ఆ బంధు అన్నాడు, ఈ బంధు అన్నాడు. ఏదీ లేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే. కాంగ్రెస్ గవర్నమెంట్ చిత్తుగా ఆగం చేసింది.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వాలంటే మాత్రం ఎన్నో అభివృద్ధులు కాకుంటే ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నో పనులు చేసినా కూడా ఏది ఇలా మొత్తం ఆగమైపోయింది. ఇలా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి కూడా సార్కు ఒకటే ఏంటంటే ఇప్పటికైనా మేలుకొని ప్రజలకు అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. ఇంకా నీకు 3 ఏళ్ళు ఉంది ఛాన్సు, 3 ఏళ్ళలో కూడా అందరికీ న్యాయంగా చేస్తే వీళ్ళందరూ 2500 అన్నాడు ఆడవాళ్ళకు, ఏది ఏడలేదు. బీసీ బంధువు అన్నాడు, తులం బంగారం అన్నాడు, 20 కళ్యాణ లక్ష్మి అన్నాడు, 20 కేసీఆర్ ఇచ్చిండు 1,00,000 రూపాయలు. కేసీఆర్ ఇచ్చిండు 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చిండు. ఇలా నా బిడ్డగా వచ్చింది 1,00,000 రూపాయలు. ఇలా మా తమ్ముని బిడ్డ పెళ్లి అయితే తులం బంగారం లేదు, పాలెత్తు బంగారం లేదు, ఏది లేదు. ఎక్కడేసిన గొంగడ ఆనే ఉన్నది. దయచేసి ఇప్పటికైనా ఇలా కాంగ్రెస్ నాయకులు అనుకుంటుర్రు, అరే ఎందుకులో నాయన ఈయన గెలిపించి మనం ఆగమైపోయినా మనం చేయబట్టి మనం పేరు ఖరాబ్ అవుతుందని కాంగ్రెస్ గవర్నమెంట్లో అనుకుంటుర్రు. దయచేసి ఇప్పటికైనా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది. ఆ 3 ఏళ్ళైనా ఇప్పటికైనా మంచి పనులు చేస్తే రాబోయే రోజుల్లో వాళ్ళన్నా ఓటు వేయగలుగుతారు. లేకుంటే మాత్రం ఎక్కడేసిన గొంగడు గానే ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ చెప్తున్నా కదా, కేసీఆర్ కూడా నాకు ఏం పనులు చేయకున్నా కానీ నేను ఏమంటున్నా, ప్రజలని మంచి చేసిండు, ప్రజలను చూసిండు. ఇవాళ నల్గొండ అభివృద్ధి అయిందంటే కేసీఆర్ వల్లనే, కంచెల భూపాల్ రెడ్డి వల్లనే. ఇవాళ నల్గొండలో ఐటీ హబ్ తెచ్చిండు. ఇవాళ మన ఎస్ఎల్బిసి మెడికల్ కాలేజ్ తెచ్చిండు, అది కేసీఆర్ పుణ్యమే. సొరంగం వాటర్ తెచ్చిండు, అన్ని తెచ్చిండు. కేసీఆర్ ప్రభుత్వం మళ్ళా రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం, మళ్ళీ సీఎం కేసీఆర్. థ్యాంక్ యూ సార్. వేదిక టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మెయిన్ విద్యా వైద్యాన్ని అభివృద్ధి పరచాలని మేము కోరుకుంటున్నాం. అదొకటే మేము, వేరే అవసరం లేదు మాకు. ఎక్కడ పోయినా కానీ మాకు విద్యా వైద్యం ఉచితంగా అందించాలని మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో మళ్ళీ మీరే వస్తారని మేము నమ్మకంతో అభిప్రాయపడుతున్నాం. థ్యాంక్ యూ సార్.